హలో వ్యూవర్స్, డాటాజీని గ్లోబల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీకాంత్ తిరువీజుల. ఈరోజు ట్యాబ్లూ డెస్క్టాప్ విజువలైజేషన్ టూల్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ట్యాబ్లూ డాటా సోర్స్ పేజ్. సో ఇక్కడ మనకి కనపడుతున్న ట్యాబ్లూ డాటా సోర్స్ పేజ్లో మనకు ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఏంటివి, మనకి డేటా క్యాన్వాస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న లైవ్ కనెక్షన్ అంటే ఏంటి, ఎక్స్ట్రాక్ట్ కనెక్షన్ అంటే ఏంటి అనేది ఉన్న డిఫరెంట్ టాపిక్స్ మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. సూపర్ స్టోర్ డేటా కనెక్ట్ చేసి జనరల్గా ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ చేసేసి ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయినాయి. బట్ జనరల్గా ఫస్ట్ టైం మన ట్యాబ్లో ఇన్స్టాల్ చేసి కనెక్ట్ చేసినప్పుడు ఏమీ ఉండదు, ఇలాగ బ్లాంక్ పేజ్ ఉంటుంది. సో నేను సూపర్ స్టోర్ డేటా కనెక్ట్ చేశాను ఇప్పుడు. సో మనకి సూపర్ స్టోర్ డేటాలో 3 ట్యాబ్స్ ఉన్నాయి: ఆర్డర్స్ టేబుల్, పీపుల్స్ టేబుల్, రిటర్న్స్ టేబుల్. సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది కనెక్షన్ డేటా సోర్స్లో ఉన్న లెఫ్ట్ సైడ్ పెయిన్ అంటాము. దీన్ని మనము కొత్త డేటా సోర్సెస్ని కనెక్ట్ చేయడానికి, మల్టిపుల్ డేటా సోర్సెస్ని కనెక్ట్ చేయడానికి, అలాగే మీరు ఇక్కడ యూనియన్ ప్లేస్లోనే దీని కింద ఒకవేళ సర్వర్స్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఈ స్పేస్లో మీకు సర్వర్కి సంబంధించిన స్టోర్ ప్రొసీజర్స్ కానీ, వ్యూస్ కానీ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ డేటా పెయిన్లో మనము యూజ్ చేసి మనము బ్లెండింగ్ కానీ, జాయినింగ్ కానీ, రిలేషన్షిప్స్ కానీ యూజ్ చేస్తున్నాము. సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఎందుకు రిలేషన్షిప్స్ అడ్వాన్స్ అనేది మనము డీటెయిల్గా నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. దానిలోనే డేటా మోడలింగ్ గురించి డిస్కస్ చేశాను. సో ఆ వీడియో ఈరోజు షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది, బట్ స్టిల్ ఎవరి దగ్గర లేకపోతే ఆ వీడియో షేర్ చేస్తాను. సో దట్ అది అడ్వాన్స్ టాపిక్. ఈ ట్రైనింగ్లో కూడా లాస్ట్లో కవర్ చేస్తాను, బట్ అది ఒక 3-4 టైమ్స్ చూస్తే కానీ బాగా బెటర్గా ఉంటుందని చెప్పేసి ఆ వీడియో సపరేట్గా క్రియేట్ చేశాను. బట్ ఎనీహౌ మనం ఎప్పుడైతే మనం ఒక ఎక్సెల్ ఫైల్ని మనం ఇలా కనెక్ట్ చేస్తే మనకి ట్యాబ్స్ వస్తాయి. ఈ ట్యాబ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి ఎక్సెల్లో ట్యాబ్స్ ఉన్నవి ఇక్కడ సపరేట్గా ఒక ఈచ్ టేబుల్ లాగా వస్తాయి. మనము వీటిని టేబుల్స్ అంటాము. డేటా సైడ్లో మనం వీటిని టేబుల్స్గా రిఫర్ చేస్తాము. సో ఈ టేబుల్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు డేటా క్యాన్వాస్లోకి. సో డేటా క్యాన్వాస్ వచ్చేసి మనకి ఈ ఏరియా అంతా డేటా క్యాన్వాస్ వస్తుంది. సో ఆ ఏరియా అంతా డేటా క్యాన్వాస్ అవుతుంది. సో ఆ ఏరియాలో మనం డేటాని జాయిన్ చేయడం కానీ, బ్లెండ్ చేయడం కానీ, బ్లెండింగ్ అంటే అది సపరేట్ టాపిక్. బ్లెండింగ్ మనం డేటా సోర్స్ పేజ్లో ఇక్కడ న్యూ డేటా సోర్స్ క్లిక్ చేసి బ్లెండ్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది బ్లెండ్. ఇక్కడ కూడా న్యూ డేటా సోర్స్ క్లిక్ చేసి డేటాని బ్లెండ్ చేస్తాము. బట్ ఫస్ట్ అయితే మనకి డేటాని కనెక్ట్ చేయాలి అంటే, టేబుల్స్ని జాయిన్ చేయాలంటే మనకి 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇది సింగిల్ టేబుల్ అనమాట. ఆర్డర్స్ టేబుల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి డ్రాగ్ చేశాను. సో ఇది రిమూవ్ చేసి ఇంకొకసారి కూడా చూపెడతాను. ఇలా తీసుకొచ్చి డ్రాగ్ చేయొచ్చు, లేదా డబుల్ క్లిక్ చేసినా కానీ ఇక్కడికి వచ్చేస్తుంది డేటా క్యాన్వాస్లోకి. ఈ డేటా క్యాన్వాస్లోకి వచ్చిన తర్వాత మనము ఫస్ట్ ట్యాబ్లూలో టేబుల్స్ని కంబైన్ చేయడానికి ఫిజికల్ లేయర్ అనేది డైరెక్ట్గా ఉండేది. సో రీసెంట్గా అప్డేట్స్ వచ్చిన తర్వాత ఫిజికల్ లేయర్ లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు లాజికల్ లేయర్ ఉంది. ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ వర్షన్స్ ఉన్నాయో ఆఫ్టర్ 2020.2 తర్వాత వర్షన్స్ అన్నీ కూడా రిలేషన్షిప్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఫిజికల్ లేయర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. లాజికల్ లేయర్ అనేది మనకి విజిబుల్గా ఉన్న ఫస్ట్ లేయర్. మనం ఏదైతే టేబుల్ డ్రాగ్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ కనపడే ఇప్పుడు ఏదైతే వ్యూ ఉందో ఇది లాజికల్ లేయర్ అనమాట. సో లాజికల్ లేయర్కి ఫిజికల్ లేయర్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, లాజికల్ లేయర్లో నుంచి ఫిజికల్ లేయర్ నుంచి లాజికల్ లేయర్లోకి వెళ్ళాలి అంటే మనం ఈ ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఆర్డర్స్ టేబుల్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే ఫిజికల్ లేయర్లోకి వెళ్తాము. ఫిజికల్ లేయర్లో మనం జాయిన్స్, యూనియన్స్ చేయగలుగుతాము. ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్ కూడా తీసుకొచ్చి డ్రాగ్ చేస్తున్నాను.
సో ఇలాగా జాయిన్స్ చేయొచ్చు మనం ఆర్డర్స్ టేబుల్ని పీపుల్ టేబుల్ని. జనరల్గా ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఇక్కడ బై డిఫాల్ట్గా తీసుకుంది. దీని మీద క్లిక్ చేస్తే దేన్ని యూజ్ చేసి కంబైన్ చేసాము అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. అండ్ టైప్ ఆఫ్ జాయిన్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో మనకి ఎప్పుడైతే 2 టేబుల్స్లో ఆర్డర్స్ టేబుల్లోను పీపుల్స్ టేబుల్లో ఉన్న కామన్ డేటా, అంటే 2 టేబుల్స్లో ఉన్న కామన్ డేటా కావాలనుకున్నప్పుడు ఇన్నర్ జాయిన్ చూసుకుంటాము. లెఫ్ట్ జాయిన్ ఎప్పుడు చేస్తాము అంటే ఆర్డర్స్ టేబుల్లో ఉన్న అంత డేటా కావాలి అండ్ పీపుల్స్ టేబుల్లో ఉన్న కామన్ డేటా కావాలన్నప్పుడు లెఫ్ట్ టేబుల్ యూజ్ చేస్తాము. రైట్ జాయిన్ ఎప్పుడైతే యూజ్ చేస్తాము అంటే పీపుల్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం కావాలి అండ్ ఆర్డర్స్ టేబుల్లో ఉన్న పీపుల్స్ టేబుల్లో ఉన్న కామన్ డేటా కావాలన్నప్పుడు రైట్ జాయిన్ యూజ్ చేస్తాము. ఫుల్ అవుటర్ జాయిన్ అయితే మొత్తం కంప్లీట్ డేటా కావాలన్న అనుకున్నప్పుడు ఫుల్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తాము. జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ జాయిన్ యూజ్ చేయాలి అనేది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో అయితే ఇట్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్‌కి ఏ టైప్ ఆఫ్ జాయిన్ చేయాలి అనేది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఆ డెసిషన్ లేదు, మీరే జాయిన్ చేయాల్సొస్తే దానికి కొన్ని బేసిక్ కండిషన్స్ ఉన్నాయి. అది నేను ఆల్రెడీ డీటెయిల్‌గా డిస్కస్ చేసిన వీడియోలో అది షేర్ చేస్తాను అందరికి. సో అది డిస్కస్ చేద్దాము. ఇది అడ్వాన్స్ టాపిక్‌లో వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ జాయిన్స్, తర్వాత ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్‌కి ఏ టైప్ ఆఫ్ జాయిన్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ జాయిన్ చేయాలి, దానికి ముందు మీరు ఏమేమి తెలుసుకోవాలనే వీడియో కూడా అది మళ్ళీ షేర్ చేస్తాను. మనం డీటెయిల్‌గా గోయింగ్ త్రూ ద కోర్స్‌లోకి వెళ్ళినప్పుడు డేటా మోడలింగ్‌లో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో ఇలాగా జాయిన్ చేస్తాము. అలాగే ఇంకొక టేబుల్ కూడా జాయిన్ చేయాలి అంటే మనం ఇలాగా డ్రాగ్ చేసి జాయిన్ చేస్తాము. సో ఇలా వస్తది. ఇలాగా ఎన్ని టేబుల్స్ కావాలన్నా ఇలా జాయిన్ చేసుకోవచ్చు. బట్ జాయిన్ అనేది ఏంటి అంటే ఆర్డర్స్ టేబుల్ నుంచి పీపుల్స్ టేబుల్‌కి మళ్ళీ రిలేషన్‌షిప్స్ లాగా మళ్ళీ దీని తర్వాత ఇలాగ జాయిన్ చేయడానికి ఉండదు. అన్ని టేబుల్స్ కూడా ఒకే టేబుల్‌కి జాయిన్ అవుతాయి. మెయిన్ జాయిన్‌లో ఉన్న ఫస్ట్ టాబ్లూ ఇంట్రొడ్యూస్ చేసి ఆల్రెడీ లైక్ సీక్వెల్‌లో జాయిన్సే టాబ్లూలోకొచ్చినాయి. సో ఫస్ట్ ఏదైనా 2 టేబుల్స్‌ని కంబైన్ చేయాలి అంటే జనరల్‌గా సీక్వెల్‌లో యూజ్ చేసేది జాయిన్సే. బట్ టాబ్లూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే జాయిన్స్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే జాయిన్స్ చేసేటప్పుడు డేటా సిమిలర్ డేటా సోర్సెస్ నుంచి వచ్చి ఉండాలి. ఒకవేళ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ అయితే మాత్రం జాయిన్స్ పెర్ఫార్మ్ చేయలేము. జాయిన్స్ చేయాలి అంటే కంపల్సరీ సేమ్ డేటా సోర్స్ నుంచి వచ్చిన డేటా అయితేనే మనము జాయిన్స్ చేయగలము. అండ్ జాయిన్స్‌లో కొన్ని డూప్లికేషన్ ఇష్యూస్, గ్రాన్యులారిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి టాబ్లూ బ్లెండింగ్ ఇంట్రొడ్యూస్ చేసింది. డేటా బ్లెండింగ్. బ్లెండింగ్ అనేది మనం చేయాలి అంటే ఈ డేటా కాన్వాస్ కాకుండా సేమ్ ఇప్పుడు అదే బ్లెండింగ్ చేయాలి అనుకుంటే ఆర్డర్స్ టేబుల్ ఇలా డ్రాగ్ చేస్తాము. దీనికి నేమ్ చేస్తాము ఆర్డర్స్ అని. సో ఇదొక డేటా సోర్స్, సెపరేట్ డేటా సోర్స్ వస్తది బ్లెండింగ్ చేయాలనుకున్నప్పుడు. అలాగే న్యూ డేటా సోర్స్ క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ ఫైల్ కనెక్ట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సేమ్ సూపర్ స్టోర్ తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ సూపర్ స్టోర్ డేటాలో నేను ఇక్కడ పీపుల్స్ టేబుల్ తీసుకుంటున్నాను. ఎర్రర్ వస్తుంది బట్ వచ్చింది. సో ఈ డేటాబేస్ నేమ్ పీపుల్ అని చెప్పేసి నేమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇలాగా ఎన్ని డేటాబేసెస్ అయినా తీసుకోవచ్చు. జనరల్‌గా ఇక్కడ ఇప్పుడు పీపుల్స్ ఆర్డర్స్ డేటాబేస్ ఒక న్యూ డేటా సోర్స్‌గా వచ్చింది. తర్వాత పీపుల్ అనేది కూడా ఒక న్యూ డేటా సోర్స్‌గా వచ్చింది. సో డేటా బ్లెండ్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఇలాగ న్యూ డేటా సోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డేటాని కనెక్ట్ చేసుకుంటాము. అలాగే జాయిన్స్ గాని, యూనియన్స్ గాని చేయాలి అనుకున్నప్పుడు, రిలేషన్‌షిప్ చేయాలనుకున్నప్పుడు ఈ కనెక్షన్ పక్కన ఉన్న యాడ్ బటన్ యూజ్ చేసి మనం డేటాని కనెక్ట్ చేసుకుంటాము. రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ యాడ్ బటన్ యూజ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తే అవన్నీ కూడా ఒకటే డేటా సోర్స్ కింద కన్సిడర్ చేయబడతాయి. అదే బ్లెండింగ్ యూజ్ చేస్తే మీరిక్కడ ఎన్ని డేటా సోర్సెస్ క్రియేట్ చేస్తే అన్ని డేటా సోర్సెస్
జనరల్గా యూజ్ చేసి మనము డాష్ బోర్డ్స్ బిల్డ్ చేస్తాము. సో అవన్నీ డాష్ బోర్డ్స్ డేటా సోర్సెస్ కూడా సపరేట్గా పబ్లిష్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి డేటా విజిబుల్ ఉంటుంది. సో బ్లెండింగ్లో అందుకని న్యూ డేటా సోర్స్ కింద సెలెక్ట్ చేసుకొని డేటా సోర్స్ని కనెక్ట్ చేసుకుంటాం. సో జాయిన్స్కి బ్లెండింగ్కి జనరల్గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో జనరల్గా మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అంటే జాయిన్స్కి బ్లెండింగ్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు జాయిన్స్ యూజ్ చేయకూడదు, ఎందుకు జాయిన్స్ బ్లెండింగ్ మీద లైక్ బ్లెండింగ్ అనేది జాయిన్స్ మీద ఇంకా ఎందుకు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అంటే సింపుల్. మనము ఒకవేళ ఈ వర్క్ షీట్లోకి వెళ్తే ఇక్కడ మనకి న్యూ డేటా సోర్సెస్ 3 వచ్చినాయి. ఇది డేటా సోర్స్ సింబల్ మనకి. సో ఇలాగా 2 డేటా సోర్సెస్ వచ్చినాయి. అంటే ఏంటి అంటే సపోజ్ ఆర్డర్స్ టేబుల్‌కి, పీపుల్ టేబుల్‌కి మధ్యలో అసలు ఏ టైప్ ఆఫ్ కనెక్షన్ లేకపోతే మనం జనరల్‌గా బ్లెండింగ్ చేసుకుంటాము. ఇప్పుడు కరెంట్ సినారియోస్‌లో అయితే మాత్రం జనరల్‌గా బ్లెండింగ్ అసలు అవసరమే లేకుండానే రిలేషన్‌షిప్స్‌తోనే మొత్తం కంప్లీట్ వర్క్ చేసుకునేలాగా రిలేషన్‌షిప్స్‌లో ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు. బట్ ప్రయర్ టు రిలేషన్‌షిప్స్ లేదా కొన్ని ప్రాజెక్ట్స్‌లో ఆల్రెడీ వాళ్ళకి బ్లెండింగ్ ఎప్పటినుంచో సీనియర్ టాబ్లూ డెవలపర్స్ గాని, ఆర్కిటెక్ట్స్ గాని వాళ్ళకి ఆల్రెడీ బాగా బ్లెండింగ్ అలవాటయ్యి ఉంటే స్పెసిఫిక్‌గా బ్లెండింగ్ మాత్రమే యూజ్ చేయమని చెప్తేనే మనం బ్లెండింగ్ యూజ్ చేస్తాము. లేదంటే ఇన్ ఎనీ సినారియో మనం జనరల్‌గా రిలేషన్‌షిప్ యూజ్ చేసే టాబ్లూలో డేటాని కనెక్ట్ చేసుకుంటాము. బికాజ్ రిలేషన్‌షిప్స్ ఉన్న అన్ని లైక్ జాయిన్స్ కన్నా, బ్లెండింగ్ కన్నా కూడా మోస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆప్షన్స్, జాయినింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో జాయిన్స్‌కి, బ్లెండింగ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బ్లెండింగ్‌లో 2 టేబుల్స్ కంబైన్ అయ్యి ఒక న్యూ టేబుల్ ఫార్మ్ అవ్వదు. మనం ఎన్ని డేటా సోర్సెస్ అయితే తీసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయ్యి ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకుంటేనే వాటిలో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసి మనం విజువలైజేషన్స్ బిల్డ్ చేయగలుగుతాము. సో ఇది కూడా మనం ఇంకా తర్వాత డేటా బ్లెండింగ్ గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మనము డేటా మోడలింగ్‌లో ఆ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్‌షిప్స్. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఆర్డర్స్ టేబుల్ తీసుకున్నాము. సో రిలేషన్‌షిప్స్‌లో అడ్వాంటేజ్ ఏంటి అంటే రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా ఫిజికల్ లేయర్‌లో కాకుండా జాయిన్స్ లాగా లాజికల్ లేయర్‌లో రిలేషన్‌షిప్స్‌ని ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు ఏదైతే మనకున్న లేటెస్ట్ అన్ని వెర్షన్స్‌లో కూడా లాజికల్ లేయర్ డైరెక్ట్‌గా ఉంది కాబట్టి సో ఈ న్యూడిల్ అనేది వస్తే ఈ 2 లైన్స్‌ని, ఈ 2 డేటాని కంబైన్ చేసే న్యూడిల్ అని వస్తే దీన్ని రిలేషన్‌షిప్స్‌గా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో రిలేషన్‌షిప్‌లో మనము ఏదైనా కంబైన్ చేయాలి అనుకుంటే మెయిన్ టేబుల్‌కి, ఆర్డర్స్ టేబుల్‌కి కంబైన్ చేయొచ్చు. పీపుల్స్ టేబుల్‌కి కూడా కంబైన్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే మనము ఆర్డర్స్ టేబుల్‌కి కంబైన్ చేస్తున్నాను. సో రిలేషన్‌షిప్‌లో కూడా బ్లెండింగ్ లాగే ఏ టేబుల్ అయితే ఉందో ఆర్డర్స్ టేబుల్ గ్రాన్యులారిటీలోనే ఉంటది. పీపుల్స్ టేబుల్ గ్రాన్యులారిటీలో ఉంటది. దాని అర్థం ఏంటి అంటే బ్లెండింగ్‌లోను, రిలేషన్‌షిప్‌లోను ఇప్పుడు మనం ఏదైతే టేబుల్స్ కంబైన్ చేస్తున్నామో ఆ టేబుల్స్ కంబైన్ అయ్యి ఒక న్యూ టేబుల్ ఫార్మ్ అవ్వదు. ఏ టేబుల్ ఆ టేబుల్ లెవెల్ ఆఫ్ గ్రాన్యులారిటీలోనే ఉంటది. అవి 2లో ఉన్న డేటా ఎప్పుడు కంబైన్ అవుతది అంటే వర్క్ షీట్ లెవెల్‌లో కంబైన్ అవుతది. వర్క్ షీట్ లెవెల్‌లో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ బట్టి వర్క్ షీట్ లెవెల్‌లో డేటా కంబైన్ అవుతది తప్పించి డేటా సోర్స్ పేజ్‌లో మనము కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం. 2 టేబుల్స్‌కి మధ్యలో ఉన్న కనెక్షన్‌ని ఈ న్యూడిల్ యూజ్ చేసి రిలేషన్‌షిప్‌లో ఎస్టాబ్లిష్ చేస్తాము. సో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏ టేబుల్ మీద అయితే క్లిక్ చేస్తే ఆ టేబుల్‌కి సంబంధించిన రైట్ సైడ్‌లో ఆ టేబుల్‌కి సంబంధించిన డేటా వ్యూ వస్తది. కాకపోతే లిమిటెడ్ వ్యూ వస్తుంది. జనరల్‌గా 100 రోస్ గాని అట్లా వస్తది. మనం కావాలనుకుంటే దాన్ని 1000 గాని, 10,000 గాని చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తం ఎంటైర్ డేటా లోడ్ అవుతది. సో మనము టేబుల్స్‌ని జాయిన్ చేసిన తర్వాత రిలేషన్‌షిప్‌లో మనకిక్కడ డేటా వస్తుంది. సో డేటా వ్యూ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆ డేటా సంబంధించిన ఫీల్డ్స్ మొత్తం అన్నీ వస్తాయి. ఇవేంటి అంటే మనకి
ఇక్కడ ఏదైతే డేటా ఉందో దీన్ని మెటా డేటా ఉంటుంది. ఈ మెటా డేటా ఏంటి అంటే కింద వచ్చిందంతా కూడా ఇది స్ట్రక్చర్డ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉన్న డేటా. జనరల్లీ టాబ్లూ సపోర్ట్ చేసే చాలా వరకు మోడల్స్ అన్ని కూడా రిలేషనల్ డేటాబేసెస్ అంటాము. అంటే ఏంటి అంటే రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది డేటా అంతా కూడా స్ట్రక్చర్డ్ గా. సో అందుకని చెప్పేసి రిలేషన్ డేటాస్ అంటాము. సో ఇక్కడ మనకి ఇవి హెడర్స్ అన్నమాట. ఈ డేటా కింద ఏదైతే డేటా క్యారీ చేస్తుందో వాటికి జనరల్ గా మనం ఆల్రెడీ కనెక్ట్ చేసిన డేటా సోర్స్ నుంచి వచ్చిన హెడర్ నేమ్ తీసుకుంటుంది. సో ఇవన్నీ నేమ్స్, ఇవి హెడర్స్ అన్నమాట. సో దీన్ని మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు కంబైన్ చేసేసిన తర్వాత. సో ఈచ్ హెడర్ లో అది ఏ టైప్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఇక్కడ. ఈ రోజు వీడియోలోని టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని టాబ్లూ టాపిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. టాబ్లూలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.